దేశంలోని పలు రాష్ట్రాల్లో భాషా వివాదాలు చెలరేగుతున్న వేళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంగ్లీష్ భాషపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు సిగ్గుపడే రోజు వస్తుందని అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. తమిళనాడు సహా ఇతర రాష్ట్రాల్లో భాషా వివాదాలు చెలరేగుతున్న వేళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల ఇంగ్లీష్ భాష గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇంగ్లీష్ మాట్లాడే వాళ్లు సిగ్గుపడే రోజు వస్తుందని అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. ఇంగ్లీష్ భాష ద్వారా పేదలకు సాధికారత కలుగుతుందని రాహుల్ గాంధీ అన్నారు. ఇంగ్లీష్ భాషను నేర్చుకోవడం మాట్లాడటమేమీ సిగ్గుపడాల్సిన విషయం కాదని రాహుల్ గాంధీ అన్నారు. ఇంగ్లీష్ను ప్రతి బిడ్డకు నేర్పించాలని రాహుల్ గాంధీ సూచించారు. దేశంలోని పేద పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకోవాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్ కోరుకోవడం లేదని, ఎందుకంటే పేదలు ఇంగ్లీష్ నేర్చుకుని పాలకులను ప్రశ్నించడం, ముందుకు సాగడం, సమానత్వం పొందడం వారికి ఇష్టం లేదని రాహుల్ మండిపడ్డారు. ఇంగ్లీష్ అనేది ఒక ఆనకట్ట కాదని, అది ఒక వంతెన అని రాహుల్ అన్నారు. ఇంగ్లీష్ నేర్చుకోవడం సిగ్గుచేటు కాదని, అది సాధికారతను ఇస్తుందని రాహుల్ పునరుద్ఘాటించారు. ఇంగ్లీష్ అనేది గొలుసు కాదని, అది గొలుసులను విచ్ఛిన్నం చేసే సాధనమని రాహుల్ గాంధీ అన్నారు. ప్రస్తుత ప్రపంచంలో మాతృభాషతో పాటు ఇంగ్లీష్ కూడా ఖచ్చితంగా వచ్చి తీరాలని, అప్పుడే వారికి ఉపాధి లభిస్తుందని రాహుల్ గాంధీ అన్నారు. ఇంగ్లీష్ భాష రావడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని రాహుల్ స్పష్టం చేశారు. మన దేశంలోని ప్రతి భాషకు ఆత్మ, సంస్కృతి, ప్రత్యేకమైన జ్ఞానం ఉన్నాయని పేర్కొన్న రాహుల్ వాటిని మనం ఖచ్చితంగా గౌరవించాలని సూచించారు. అదే సమయంలో ప్రతి బిడ్డకు ఇంగ్లీష్ నేర్పించాలని, ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడాలంటే, ప్రతి బిడ్డకు సమాన అవకాశం కల్పించాలంటే ఇది మనకు ఉన్న ఏకైక మార్గమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. విదేశీ భాషలకు సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లీష్లో మాట్లాడేవారు సిగ్గుపడే రోజులు వస్తాయని, అలాంటి సమాజం ఏర్పడే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు అమిత్ షా. మన దేశ భాషలే మన సంస్కృతికి రత్నాలని పేర్కొన్న అమిత్ షా, అవి మనుగడలో లేకుంటే నిజమైన భారతీయులుగా ఉండలేమని వ్యాఖ్యానించారు. మాజీ ఐఏఎస్ అశుతోష్ అగ్నిహోత్రి రాసిన ఓ పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా అమిత్ షా ఇంగ్లీష్ భాషపై ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. మన దేశాన్ని, మన సంస్కృతిని, మన మతాన్ని అర్థం చేసుకునేందుకు ఏ పరాయి భాష సరిపోదని అమిత్ షా అన్నారు. విదేశీ భాషలతో సంపూర్ణ భారతీయ భావనను ఊహించుకోలేమన్నారు. అందుకే ఇది ఎంత కష్టమో తనకు తెలుసని, అయినప్పటికీ ఇందులో భారత సమాజం విజయం సాధిస్తుందన్న విశ్వాసం ఉందన్నారు. మన దేశంతో పాటు ప్రపంచాన్ని కూడా మన సొంత భాషలతోనే నడిపిస్తామని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. భారతదేశ భాషా వారసత్వాన్ని తిరిగి పొంది మాతృభాషల పట్ల గర్వంతో ప్రపంచాన్ని నడిపించాల్సిన సమయం ఆసనమైంది అని అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంగ్లీష్ భాషపై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధీటుగా స్పందించారు. ఇంగ్లీష్ భాషను నేర్చుకోవడం ద్వారానే నేటి తరానికి ఉపాధి మార్గం సులువవుతుందని, ఇంగ్లీష్ భాషను నేర్చుకోవడం సిగ్గుచేటు కాదని, దేశంలోని ప్రతి బిడ్డకు ఇంగ్లీష్ భాషను నేర్పించాలని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఇంగ్లీష్ పై అమిత్ షా విమర్శల వెనుక కారణం లేకపోలేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా త్రిభాషా సూత్రాన్ని అమలు పరచడానికి అమిత్ షా ఇలాంటి వ్యాఖ్యలు చేశారని దక్షిణాది రాష్ట్రాల ప్రజా ప్రతినిధులు ఆరోపణలు చేస్తున్నారు. హిందీని దక్షిణ భారతంలో కావాలనే రుద్దాలని ప్రయత్నిస్తున్నారని దక్షిణాది రాష్ట్రాల నేతలు విమర్శిస్తున్నారు. కేంద్రం హిందీని ప్రోత్సహించేందుకు త్రిభాషా విధానాన్ని ప్రోత్సహిస్తోందని పశ్చిమ బెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాలు ఇప్పటికే విమర్శలు చేస్తున్నాయి. ఈ వివాదం నేపథ్యంలో ఈ ఏడాది మొదట్లో అమిత్ షా మాట్లాడుతూ, డిసెంబర్ నుంచి హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రాలతో వారి స్థానిక భాషల్లోనే కమ్యూనికేషన్ జరిపే విధానాన్ని అమలు చేస్తుందని ప్రకటించారు. భాష ఆధారంగా దేశంలో ఇప్పటి వరకు ఎన్నో విభేదాలు జరిగాయని, ఇకపై అలాంటివి జరగకూడదని అమిత్ షా పేర్కొన్నారు. అయితే ఇటీవలే ఇంగ్లీష్ భాషపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు మరోసారి వివాదానికి తెరలేపాయి. అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై రాహుల్ కౌంటర్ వేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇంగ్లీష్ భాషపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ కౌంటర్ వేయడంతో బీజేపీ, కాంగ్రెస్ మధ్య మరొకసారి వివాదం మొదలైంది. ఇంగ్లీష్ భాష మాట్లాడే వాళ్ళు సిగ్గుపడే రోజులు వస్తాయని
అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా ఇంగ్లీష్ తోనే సాధికారత సాధ్యం అవుతుందని రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సరికొత్త చర్చకు తెరలేపాయి.